రూపంలో ఇందులో చేతులు మారినట్టు కానీ ఎట్లాంటి వాస్తవాలు లేవు. అయినప్పటికీ కేవలం ఇది రాజకీయ కక్షతో మాత్రమే బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది చేస్తూ ఉంది, మా అగ్రనాయకులను ఇబ్బంది పెడతా ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ నుంచి బయటికి వెళ్లేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. గాంధీ భవన్ ఏదైతే గేట్ వద్దే వాళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. బయటికి బీజేపీ ఆఫీస్కి వెళ్లకుండా వారిని ముందస్తుగానే అడ్డుకొని వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే పిసిసి అధ్యక్షుడు గాంధీ భవన్కి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్తాము, బీజేపీ ఆఫీసు ముట్టడిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే బీజేపీ పార్టీ ఇటు రాజ్యాంగబద్ధాలైనటువంటి సంస్థలు ఉన్నాయో, ఈడీ కానివచ్చు, ఐటీ కానివచ్చు, ఏదైతే అదేవిధంగా ఇవన్నిటిని సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకొని తమ యొక్క రాజకీయ ప్రత్యర్థులపై వీటన్నిటినీ కూడా ప్రయోగిస్తూ ఉంది. వీటిల్లో వాస్తవం లేదు. అదేవిధంగా ఎవరైతే నాయకులు ఉంటారో కొంతమంది ప్రతిపక్షాల పార్టీలో ఉన్నటువంటి నాయకులు బీజేపీ పార్టీలో చేరిన తర్వాత వాళ్ళపై ఎట్లాంటి ఈడీలు కానీ ఐటీ రైడ్లు కానీ ఇవన్నిటిని ఎందుకు వాళ్ళకి క్లీన్ చీట్లు ఇస్తూ ఉన్నారు, సో ఇవన్నిటి వెనుక ఉద్దేశమే అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి విమర్శలు చేస్తూ ఉంది, ఆరోపణలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ రౌసెవెన్యూ కోర్టు కూడా ప్రత్యేకంగా ఏదైతే ఈ యొక్క ఈడీ దర్యాప్తుకు సంబంధించి దీనికి ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ఏ లేదు, ఏ విధంగా మీరు దర్యాప్తుకు ముందుకు వెళ్తారని చెప్పేసి దీన్ని కొట్టివేయడం జరిగింది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్ణయించాలని పిలుపునివ్వడం జరిగింది. మరి కాసేపట్లోనే బీజేపీ ఆఫీస్ వరకు కూడా హైదరాబాద్లో ర్యాలీగా వెళ్ళబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే గాంధీ భవన్కు చేరుకున్నారు. ఒకవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు, ఒకవైపు బీజేపీ ఆఫీస్ వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ప్రత్యేకంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా ఆఫీసులోకి బయట వ్యక్తులను అనుమతించడం లేదు, కేవలం పార్టీ నేతలను అనుమతిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే పెద్ద ఎత్తున ర్యాలీ చేపడతాము, బీజేపీ యొక్క వైఖరిని దేశ ప్రజలకు వివరిస్తాము, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు వివరిస్తామని చెప్పి కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే బీజేపీ అవలంబిస్తున్నటువంటి విధానాలు కానివచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలు కానివచ్చు, రాజ్యాంగ సంస్థలను ఏ విధంగా జేబు సంస్థలుగా మార్చుకుంటుంది, సో ఇవన్నిటి విషయాలను కూడా ప్రజలకు వివరించేందుకే ఈ యొక్క ర్యాలీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మరి కాసేపట్లోనే గాంధీ భవన్ నుంచి ఈ యొక్క ర్యాలీ అయితే ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే ఇటు గేట్ వద్ద మరి పోలీసులు ఈ ర్యాలీకి అనుమతి ఇస్తారా లేదంటే ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది గాంధీ భవన్ వద్ద ప్రస్తుతం అయితే ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఇటు పోలీసు బలగాలు మోహరించడం జరిగింది. మరి గాంధీ భవన్లోనే అడ్డుకుంటారా ఈ నాయకుల్ని, లేదంటే ఇక్కడ నుంచి బయటికి ర్యాలీగా వెళ్తామంటే అనుమతిస్తారా, సో ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే గాంధీ భవన్ దగ్గరగానే బీజేపీ ఆఫీస్ కూడా ఉంటుంది కాబట్టి సో ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. రాజు, ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అయితే డిసైడ్ అయ్యారు, గాంధీ భవన్ నుంచి భారీగా ర్యాలీ అయితే చేపట్టబోతున్నారు. సో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కానీ మీరు ఇందాక ఉద్రిక్త పరిస్థితులు కూడా తలెత్తాయి, సో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ముందస్తుగా? ఇప్పటికే ఇటు మనం చూసుకున్నట్టయితే గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది. ఇక్కడ రోడ్డు పైన కూడా ఇటు వచ్చే వాహనాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పెద్ద సంఖ్యలో కొద్దిసేపు ఇక్కడ అడ్డం వచ్చినా కూడా రోడ్డు పైనకి పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే ఇటు గాంధీ భవన్కి ఇటు వందలాదిగా వేలాదిగా కార్యకర్తలు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే గాంధీ భవన్ కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు అటు జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి. ఇక్కడ కూడా రాష్ట్ర అధ్యక్షుని ఏదైతే నేతృత్వంలో ఈ కార్యక్రమం కొనసాగబోతా ఉంది. అయితే దీనికి సంబంధించి మరి పోలీసులు ఏం చెప్పబోతా ఉన్నారు అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎట్లాంటి పరిస్థితులు నెలకొని ఉంటాయో చూడాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే మహిళా నాయకులను అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వారు ఏదైతే బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారు గాంధీ భవన్ నుంచి బయటికి వెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. సత్యమే వజయతే అంటూ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లాంటి తప్పు చేయలేదని చెప్పేసి కూడా మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాము. ఈరోజు ఢిల్లీ కోర్టు కూడా అదే చెప్పిందని చెప్పి కూడా ఇటు మహిళా నాయకులు అయితే కొద్దిసేపు క్రితం నినాదాలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళనైతే పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది. ఈ అడ్డుకోవడంతో కొద్దిసేపు ఇటు మహిళా పోలీసులు అదేవిధంగా ఈ మహిళా నాయకురాల మధ్య కొద్దిసేపు ఒక వాగ్వాదం అయితే చోటు చేసుకుంది, తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి బయటికి వెళ్లకుండా వాళ్ళందరినీ పోలీసు వాహనాల్లో ఇక్కడ నుంచి ఎక్కించి దగ్గరలోని పోలీస్ స్టేషన్లకైతే తరలించారు. సో మరి కాసేపట్లోనే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొనసాగబోతా ఉంది.
మరి ర్యాలీకి పోలీసులు అనుమతి ఉంటుందా? ఒకవేళ అనుమతిస్తే సో ఎక్కడి వరకు ఇస్తారు? బీజేపీ ఆఫీస్ వరకు ఇస్తారా? సో లేదంటే అనుమతి ఇవ్వకుండా ఇక్కడనే అడ్డుకుంటారా అనేది దీనిపై ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ బీజేపీ వైఖరిని ప్రజలకు వివరించేందుకు ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తాము, ప్రజలందరికీ కూడా బీజేపీ యొక్క వైఖరిని వివరిస్తామని చెప్పి అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. కొత్తగా ఎన్నికైనటువంటి డీసీసీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్దకు డీసీసీల ఆధ్వర్యంలో ఇప్పటికే ఒకవైపు ఆందోళనలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా మరి కాసేపట్లోనే ఈ యొక్క ర్యాలీ అయితే ప్రారంభమవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజు, బీజేపీ ఆఫీసుల ముట్టడికి అయితే ఏఐసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ అనేది ఇలాంటి ర్యాలీలు చేపడుతుంది. సో మెయిన్ గా బీజేపీ ఆఫీస్ దగ్గర ఎలా ఉంది సిచ్యుయేషన్, అక్కడ బీజేపీ కార్యకర్తలు ఏమంటున్నారు ఈ ర్యాలీకి సంబంధించి? ఒకవైపు బీజేపీ ఆఫీస్ కూడా చూసినా కూడా మనము బీజేపీ ఆఫీస్ ముందు కూడా ఇప్పటికే ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీసులు బలగాలు మోహరించాయి. ఎందుకంటే బీజేపీ ఆఫీస్ను ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పేసి ఏదైతే చెప్పడం జరిగిందో, ఒకవేళ గాంధీ భవన్ దగ్గర నుంచి నాయకులు వెళ్లకుండా అడ్డుకున్నా కూడా సో ఇతర దారుల నుంచి కొంతమంది వచ్చి ఖచ్చితంగా బీజేపీ ఆఫీస్ను ముట్టడించే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే పోలీసులకు సమాచారం అందిన నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులను అయితే అక్కడ బీజేపీ ఆఫీస్ ముందు కూడా మోహరించడం జరిగింది. అయితే బీజేపీ ఏదైతే వైఖరికి వ్యతిరేకంగా ఖచ్చితంగా మేము ఈ యొక్క ఆందోళన చేసి తీరుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. బీజేపీ అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా ప్రజలకు వివరిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్న నేపథ్యంలో బీజేపీ ఆఫీసు చుట్టుపక్కల కూడా పోలీసులు అయితే భారీగా మోహరించడం జరిగింది. సో ఏం జరగబోతా ఉంది మరి కాసేపట్లో అనేది అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ పిట్రోడా, ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఇందులో ఎక్కడా కూడా మనీ లాండరింగ్కి పాల్పడ్డట్టు ఒక్క ఆధారం కూడా లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది. ఇప్పుడు కూడా సో అదే చెప్తా ఉంది. సో కొద్దిసేపటి క్రితమే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్కి అయితే చేరుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరబోతా ఉన్నారు. అయితే బీజేపీ ఆఫీస్ దగ్గర అయితే పటిష్టమైనటువంటి బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ బీజేపీ ఆఫీస్ దగ్గర చూసుకుంటే, సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర చూసుకుంటే కూడా సో ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి కూడా సో ఏం జరగబోతా ఉంది అనేది మనం మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్పొరేషన్ల చైర్మన్లు, హైదరాబాద్ జంట నగరాలకు చెందినటువంటి డీసీసీ అధ్యక్షులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్తాము, ఖచ్చితంగా బీజేపీ వైఖరికి నిరసనగా ఖచ్చితంగా ర్యాలీ చేసి తీరుతాము, బీజేపీ ఆఫీస్ను ముట్టడిస్తామని చెప్పి అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసుల బందోబస్తు నడుమ ప్రస్తుతం అయితే ఇక్కడైతే ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. సో మరికాసేపట్లోనే ఏం జరగబోతా ఉంది అనేది సో మనం మరికాసేపట్లోనే తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కానీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రం ఒకటే చెప్తా ఉన్నాడు, బీజేపీ ఏదైతే వైఖరి ఉందో సో ఖచ్చితంగా అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉంది. బీజేపీ ఏదైతే ప్రత్యర్థులపై ఆయుధాలుగా వాడుకునేందుకు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను వాడుకుంటున్నారని చెప్పేసి మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆరోపిస్తూ ఉన్నాము. సో అదే ఈరోజు నిజమవుతా ఉంది అని చెప్పి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈడీ విషయంలో అలాగే జరుగుతోంది, ఐటీ విషయంలో, అదేవిధంగా ఇతర ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ల విషయంలో, అన్నిట్ల విషయంలో కూడా సో అట్లాంటి పరిస్థితే బీజేపీ అవలంబిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నాయకులపై సో వీటిని ప్రయోగిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే నేషనల్ హెరాల్డ్ కూడా కేసు అనేది, అందులో కేసు లేకున్నా కూడా కేసు అని చెప్పేసి కూడా ఇబ్బందులు పెట్టే ఏదైతే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కానీ చివరిగా సత్యమే గెలుస్తుందని చెప్పేసి కూడా, సత్యమే మధ్య అయితే అని చెప్పి కూడా, అదేవిధంగా బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు అయితే గాంధీ భవన్ వద్ద మారుమోగుతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు. Hey!